ఇంకా నొవలరేవు గ్రామంలో నగేష్ అనే మత్స్యకారు అక్కడ కాలేజీలో ఎలా చనిపోయారో ఎవరికి తెలియదు. మంత్రి గారు అక్కడ పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడ లాలుచి పడి కనీసం ఆ కుటుంబానికి ఇప్పటి వరకు కూడా న్యాయం చేయలేదు. అంతేకాదు మన నియోజకవర్గంలో దాదాపు 5 మహిళల్ని ఎలా చనిపోయారో తెలీదు, ఎక్కడ చనిపోయారో తెలీదు. శవం దొరికింది, ఆ కుటుంబానికి ఇప్పుడు కూడా న్యాయం చేయలేదు ఇక్కడున్న మంత్రి గారు. ఆ కుటుంబానికి నేను హామీ ఇస్తున్నా, 2 నెలల్లో మన ప్రభుత్వం వస్తుంది. మొదటి 100 రోజుల్లో మీకు న్యాయం చేసే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటాను. చనిపోయాడు ఒక ఇంజనీరింగ్ విద్యార్థి. చనిపోయి సంవత్సరం అవుతున్న ఈ రోజుకి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వాలి. రాజీ బేరం కోసం అధికార పార్టీ నేతలు ప్రజాప్రతినిధులు తిరిగి ఏం మాట్లాడతారంటే తల్లి ఒప్పుకోలేదు. 7 లక్షలు కాదే నా బిడ్డ ఎందుకు చనిపోయాడు చెప్పండి, ఆ రోజుకు శిక్ష పడలేదు చేయండి అంటే ఈ రోజుకి తల్లి ఆమె ఆవేదన, ఆమె బాధ, ప్రభుత్వ వైఫల్యం, ఎందుకు ప్రభుత్వం నుంచి స్పందించడం లేదు. ఒక బిడ్డ కోల్పోయిన తల్లిగా ఆమె న్యాయం కోసం అడిగినప్పుడు ఎందుకు ఈ మంత్రులు, ఎందుకు ఈ ప్రభుత్వం, ఎందుకు ఈ ముఖ్యమంత్రి ఆ మాత్రం కూడా కుటుంబాన్ని ఆదుకోలేకపోయారనే బాధ ఆమె వ్యక్తపరిచినప్పుడు ఆ రోజు గ్రామంలో ఉన్న వాతావరణం, ఇక్కడున్న మంత్రి, ఇక్కడున్న శాసనసభ్యుడు బెదిరిస్తున్నారు అంటే జనసేన పార్టీ నుంచి మేము అందరం వస్తాం మీ ఊరికి, మీకు ఆ భరోసా ఇస్తామని ఆ రోజు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి కోసమే ఈరోజు హలో నమస్తే. చూశారు కదా, ఇది శ్రీకాకుళం జిల్లాలో మువ్వల నగేష్ అనే ఒక ఇంజనీరింగ్ విద్యార్థి అనుమానాస్పద మృతికి సంబంధించిన అంశం. సో రియాలిటీ చెక్లో ఈ అంశానికి సంబంధించి ఈరోజు మాట్లాడుకుందాం. ఏం జరిగింది, 2021 జనవరి 26న మువ్వల నగేష్ అనే విద్యార్థి హాస్టల్ గదిలో నుంచి, శివాని ఇంజనీరింగ్ కాలేజ్ హాస్టల్ గదిలో నుంచి అదృశ్యమయ్యాడు. ఆ తర్వాత ఆయన శవమై కనిపించాడు. ఈ మృతి వెనక ఎవరో ఉన్నారు, కాలేజీ యాజమాన్యం బాధ్యత వహించాలి. అసలు చంపింది ఎవరు, ఎలా జరిగింది, ఏంటి తేల్చాలని ఆ కుటుంబం 4 ఏళ్లుగా పోరాడుతోంది. 4 ఏళ్లుగా ఆ కుటుంబం ఆందోళన చేస్తోంది. కోర్టుల దగ్గరికి వెళ్ళింది, పోలీసుల దగ్గరికి వెళ్ళింది, పార్టీల దగ్గరికి వెళ్ళింది. ఎన్నికలకు ముందు, అధికారంలోకి రావడానికి ముందు పార్టీలు, ప్రధానంగా తెలుగుదేశం జనసేన పార్టీలకు సంబంధించిన ముఖ్య నేతలు నారా లోకేష్, పవన్ కళ్యాణ్ గారు ఈ పర్టిక్యులర్గా నగేష్ మృతికి సంబంధించి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళని బయటకు తీసుకొస్తాం, వాళ్ళకి శిక్షిస్తాం, 100 రోజుల్లోనే ఫస్ట్ ప్రయారిటీగా తీసుకుని ఈ అంశాన్ని మేము టేకప్ చేయబోతున్నాం అంటూ చెప్పారు. ఇప్పుడు దాదాపు 16 నెలలు గడుస్తోంది. ఇప్పటివరకు ఆ కేసు పరిష్కారం కాలేదు. ఆ కుటుంబం ఆవేదన ఉంది. మరో సుగాలి ప్రీతి కేసు తరహాలోనే ఈ కేసును కూడా చుట్టేసే ప్రయత్నం చేస్తున్నారా? ఎవరు అంత బలవంతులు? ఆ పిల్లోడు చచ్చిపోవడానికి కారణం ఎవరు? చంపేసిన వాళ్ళు ఎవరు? అసలు ఇది హత్యే కాదని చెప్తున్నారు. హాస్టల్ గదిలో ఉండాల్సిన పిల్లోడు ఎక్కడో పొలాల్లో శవమై ఎందుకున్నారు? వీటన్నిటిని కూడా తేల్చాల్సిన బాధ్యత ఉన్న పోలీసులు ఆ బాధ్యత నుంచి తప్పించుకుంటే మాది బాధ్యత 100 రోజుల్లో తేల్చేస్తామని చెప్పిన నాయకులు ఇప్పుడు ఏమైపోయారు? ఆ కుటుంబం ఆవేదన ఒకసారి మాట్లాడుతూ, కుటుంబం ఆవేదనతో పాటు జై భీమరావు భారత్ పార్టీ అధ్యక్షులు జడ శ్రవణ్ కుమార్ గారు కూడా మనతో పాటు ఈ పర్టికులర్ అంశం పేరు మాట్లాడడం కోసం శ్రవణ్ గారిని కూడా రిక్వెస్ట్ చేశాను. శ్రవణ్ గారు కూడా జాయిన్ అవుతున్నారు లైవ్లో. ఒకసారి శ్రవణ్ గారు నమస్తే. వెరీ గుడ్ ఈవినింగ్ సార్. వాళ్ళ నగేష్ వాళ్ళ మదరు అలాగే వాళ్ళ బ్రదర్ ఉన్నారు, మేఘనాథ్ అలాగే సుందరమ్మ. అమ్మ నమస్తే. నమస్తే. ఏం జరిగింది? మీ బాబు కాలేజీకి వెళ్ళిన తర్వాత రాలేదు, చనిపోవడానికి ముందు ఏం జరిగింది? మీతో ఏమన్నా చెప్పాడా? అంతకుముందు ఏమన్నా ఘర్షణలు గొడవలు అని చెప్పాడా? అసలు ఏం జరిగిందమ్మా? మీ బాధ ఏంటి చెప్పండి. బాబు వెళ్ళింది సారు, వెళ్ళిన తర్వాత 3 రోజులకి ఇంటికి వచ్చింది సారు. ఇంటికి వచ్చి మళ్ళా బట్టలు కుట్టుకుని మళ్ళా వెళ్ళిపోయింది సారు. 2 రోజులు 2 రోజుల్లోనే మళ్ళీ జెండార్దన అయింది. ఆ జెండా రోజే బాబుకి చంపేశారు సార్. ఎవరు? అక్కడే కాలేజీలే అంతా జరిగింది. కాలేజీలే నరక ఉన్నది. కాలేజీలే అంతా లాక్కుని చెట్టు కట్టుకుని బాబుకి 20 కిలోమీటర్ దగ్గర పడేస్తున్నారు. 20 కిలోమీటర్ దగ్గరే పడలేదు, దాని మీద తగిలి పెట్టేశారు. కాల్ చేశారు సార్. అయితే నువ్వు దొరకలేము. ఏమంటే పోలీసులు వెళ్ళారు. పోలీసులు వెళ్ళినప్పటికీ బాబు కాలిపోయినది. కాలిపోయింది కానీ అంత కాలేదు, కాలిపోయి చచ్చిపోయినది కదా, మరి నాకు ఏంటి దొరుకుతుంది? అయితే వెళ్తే పోలీసులు పట్టారు. శివన్ కాలేజీ
ఇంజనీరింగ్ చదవడానికి వెళ్ళింది శివాని కాలేజీ నాగేశు ఉమ్, వాళ్ళు నాన్న పేరు గోపాల్. ఉమ్, ఆ పేరు 3 పేరు దొరికింది కదా, మాకు దొరికింది సాబాను. ఉమ్. లేకపోతే మాకు సాబాను దొరకలేను. అసలే. అక్కడి అంతవరకు మా కులము వెళ్ళారు. ఉమ్, ఏనా కులము వెళ్తే 10 ఏళ్ళు జనం వెళ్ళారు. ఉమ్, యజమాని రాలేదు బయటికి. ఉమ్, అయితే అప్పటికి రాత్రి అయిపోయింది. ఉమ్, రాత్రి అయిపోతే అప్పలరాజు వచ్చింది. ఉమ్. మంత్రి. అప్పుడు అప్పలరాజు మినిస్టర్ కదా అప్పుడు. అవును, అవునమ్మా. ఆ ఉమ్, వస్తే అది ఏంటి అన్నది, అమ్మ ఎల్లిన కొడుకు మరి వస్తుందా, ఎందుకు మరి చంపారు మా బాబుకి. ఉమ్, మా బాబు ఏటి చేసింది, 2 రోజులకి ఏటి చేసేసింది. ఉమ్, కాలు చేస్తే ఇరుగుని పట్టుకు పడేసుకుని నాకు కబురు చేస్తా కదా అవుతుంది. ఉమ్, ఆ ఉమ్. మీరు తల్లి పిల్ల, మీ తల్లి తండ్రి మీరే అనుకుని నేను వదిలినాను నాయన. అవును, అవును కదా, అంతే మీరు కదా. ఇల్లు చేస్తారనుకుని, మీరు అన్యాయం చేస్తారనుకుని నేను చెప్పలేను. ఉమ్. నేను నాకు తెలియదు, అది అన్నెలా మాకే తెలియదు. మమ్మ కేవటలు ఏం జరిగింది తర్వాత? ఏం జరిగింది? మంత్రి గారు వచ్చారు, అప్పలరాజు. అయితే ఉమ్, మంత్రి గారు వచ్చారు సారు. ఉమ్. మంత్రి గారు వచ్చి అన్నది, అమ్మ ఎల్లిని బాగా వస్తుందా, డబ్బులు కొట్టు అనుకుని అన్నది. ఉమ్, అయితే నేను ఏమన్నామంటే, డబ్బులు మాకే వద్దు సారు, ఉమ్. మా బాబుకి ఎవరు చంపారు, మాకు అదే కావాలా. ఉమ్, 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 బాబుకి పోస్ట్ మార్టం కి పట్టుకుని వెళ్ళారు. ఉమ్, పోస్ట్ మార్టం కి పట్టుకుని వెళ్తే అప్పలరాజు ఏంటి అన్నది అంటే, అమ్మ పోస్ట్ మార్టం అయిపోయింది, ఉమ్, బాబు పట్టుకుని సాబను వెళ్ళిపో ఉమ్. అనుకునే అన్నది. ఉమ్, అంటే అది వచ్చింది కూకుంది. ఉమ్, కూకుని ఏంటి అన్నది, అమ్మ ఎల్లిన కొడుకు మరి వస్తుందా, మరి రాదురా అమ్మా, మరి ఏడకు, నేను చూస్తాను, నేను మత్స్యకారం కదా, ఉమ్. నేను న్యాయం చేస్తాను అనుకుని మాకు తెచ్చేసింది సారు. ఓకే. వచ్చే తర్వాత 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 మీరు ఏమైనా జరిగిందా అప్పుడు? ఏమైనా మీకు కాంపెన్సేషన్ ఇవ్వడం లాగా కానీ, లేకపోతే న్యాయం చేసేలాగా ఏమైనా చేసిందా అప్పుడు సర్కార్ ఏమైనా? మాకు ఏటి కాలేదు. ఉమ్, ఏమంటే 3 సంవత్సరం అయింది మేము తిరిగామే అప్పలరాజు దగ్గరే. ఉమ్, తిరిగితే అది రాలేదు ఆ కోర్టుకి, మాకే పంపింది. మాకే పంపింది, ఎల్లమ్మ ఆ కోర్టుకి అంటే వాళ్ళు ఏంటి అన్నారంటే, అమ్మ ఏటి మీరు తిరుగుతున్నారు, మీ మంత్రి కదా, మీ చేతిలో ఉన్నది, తిరిగినావు ఏంటి, ఇది అది తిరగకమ్మా అనుకుని అన్నారు. అయితే మంత్రి దగ్గరికి వెళ్తాం కదా సారు, ఉమ్, మంత్రి దగ్గరికి వెళ్తే మంత్రి చెప్పితే కదా బాగుంటది, మంత్రి ఏటి మీకు చెప్పలేదు. ఉమ్, అయితే అది పట్టించలేదు మాకు, ఏటి తిరుగుతున్నారు, ఉమ్, మీ బాబుకి నేను పంపమన్నానా, మీ బాబుకి తోలుమన్నానా అనుకుని మాకు తిట్టింది సారు. ఉమ్. తర్వాత 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 పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి, లోకేష్ గారి దగ్గరికి కూడా ఇష్యూ వెళ్ళిందా? వెళ్ళాం సార్. Maganath is the right person. యా తనతో మాట్లాడు. ఒక్క నిమిషం అమ్మా. ఒక్క నిమిషం అమ్మా, సుందరమ్మ మీరు ఒక్క నిమిషం. మేఘనాథ్, ఏంటి ఆ తర్వాత ఇప్పుడు ఆ గత ప్రభుత్వంలో అలసత్వమా, పట్టించుకోలేదా, ఆ కేసు తేలలేదు అనేది మీ అలిగేషన్, అంతేనా? ఇది ఎలక్షన్ టైంలో ఒక 1 year కింద అందరూ వచ్చారు సార్. ఎవరెవరు? మా గవర్నమెంట్, ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ అందరూ మన లోకేష్ గారు వచ్చారు, పవన్ కళ్యాణ్ గారు కలిసాము. కలిస్తే మీకు గవర్నమెంట్ వచ్చిన 100 రోజులకి మీ న్యాయం చేస్తాను లోకేష్ గారు అన్నారంటే, సార్ చెయ్యండి సార్, మీ కిందకి వచ్చాం కదా, మీరు చేస్తే కదా బాగుంటది, ఇలా గారిని మేము చదవడానికి వదులుతున్నాం కాలేజీకి, కాలేజీ ఘటన జరిగితే మీరే తీసుకోవాలి కదా సార్ అంటే, నేను 100 రోజులు చేస్తాను రా, మీకు పర్లేదు మీరు వెళ్ళండి, గవర్నమెంట్ వచ్చారు చేస్తాను అని చెప్పారు సార్. ఇంతవరకు ఇప్పుడు 16 months అవుతుంది సార్, 16 months అయితే లోకేష్ గారు పట్టించుకోవట్లేదు. కళ్యాణ్ గారు బాబు కూడా కలిసాం సార్, కలిస్తే కూడా మా గవర్నమెంట్ తీసుకురండి మేము కూడా న్యాయం చేస్తా అంటే ఆయన కూడా కలిసాం సార్. అసలు మాకు పట్టించుకోవట్లేదు సార్, ఎవరు కనికరం లేదు సార్. మీ అనుమానం ఏంటి మేఘనాథ్? మీ అనుమానం ఏంటి? ఎందుకు వాళ్ళు పట్టించుకోవట్లేదు? గతంలో న్యాయం చేస్తారు, పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడిన నేను విన్నాను ఇంతకుముందు, లోకేష్ గారు కూడా 100 రోజులు నేను పర్సనల్గా తీసుకొని మాట్లాడతాను, ఎందుకు వాళ్ళు కూడా పట్టించుకోవట్లేదు? ఈ మా బాబు మరణం వెనక ఉన్న వాళ్ళు అంత బలమైన వల్ల, అంత డబ్బులు ఉన్న వల్ల, అంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వల్ల, ఎందుకు? పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ సార్, పొలిటికల్ వల్ల ఇవంతా జరిగింది సార్. పొలిటికల్ ఉన్నారు సార్ ఇప్పుడు నారా లోకేష్, పవన్ కళ్యాణ్ గారు ముందుకు వచ్చి న్యాయం చేస్తే కష్టం అవుతుంది. వాళ్ళు ఎందుకు న్యాయం చేయట్లేదు అనుకుంటున్నారు మీరు? ఎందుకని చేయట్లేదు, మేము మత్స్యకారులు సార్, మాకు ఓట్లే అవసరం, కానీ వాళ్ళకి మా ఉన్న కనికరం వాళ్ళకి అవసరం లేదు సార్. మేము ఇంత బాధపడుతున్నాం, 4 years నుంచి బాధపడుతున్నాం, మీదే కదా గవర్నమెంట్, మీరు చేయాలి కదా సార్ న్యాయం.
ఇంటికి వచ్చి చేస్తామని చెప్పిపోయారు కదా, ఇంటికి వచ్చి చేస్తామని చెప్పిపోయారు కదా. చెప్పారు. ఇప్పుడు కనీసం మేము వాళ్ళకి వెళ్ళడానికి కూడా మాకు పర్మిషన్ ఇవ్వట్లేదు సార్. ఎవరు కానీ ఎవరు ఇవ్వట్లేదు సార్. వెళ్ళారా, కలిసే ప్రయత్నం చేశారండి? చేసాం కూడా, వెళ్ళాం సార్. విజయవాడ 2 సార్లు వెళ్ళాం సార్, కలిసే ప్రయత్నం చేసాం. 2 సార్లు విజయవాడ వెళ్ళి ఎవరు కలవాలా? ఎవరు కలవలేదు సార్. కూడా వెళ్ళాం సార్. ఇప్పుడు ఆ కేసు స్టేజ్ ఎక్కడ ఉందండి? ఏ స్టేజ్ లో ఉంది సార్? శ్రవణ్ గారు మీరు కూడా స్టడీ చేశారు కదా. నేను చెప్తాను. ఇది ఒక మత్స్యకార కుటుంబానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళి 26వ తారీఖు జనవరి 26వ తారీఖున ఇంటికి వచ్చి బట్టలు కుట్టించుకొని మళ్ళీ వెళ్ళిపోయి రెండో రోజు చూసేటప్పటికి వీళ్ళ ఫోన్లు చేస్తే ఫోన్లు పలకటంలా. ఎందుకు పలకటం లేదు అని చెప్పేసి వీళ్ళు 2 రోజుల తర్వాత కాలేజ్ యాజమాన్యానికి ఫోన్ చేస్తే మీ అబ్బాయి చనిపోయినాడు అని చెప్పేటువంటి ఒక వార్త వీళ్ళకి తెలిసింది. వీళ్ళు ఇమ్మీడియట్ గా ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఎవరైతే ఈ అబ్బాయి కాలేజీలో ఉన్నాడు, నగేష్ అనే అబ్బాయి, మొత్తం ఓవరాల్ గా బ్లడ్ మొత్తం ఆ రూమ్ నిండా బ్లడ్ ఉంది. శవం మాత్రం 1.5 కిలోమీటర్ల దూరంలో శవం మాత్రం సగం కాలినటువంటి శవం, పెట్రోల్ పోసి తగలబెట్టిన శవం కనపడుతుంది. ఎందుకు ఈ శవం ఎవరు చంపారు? కాలేజీ వాళ్ళు చంపారా, లేకపోతే కాలేజీలోకి ఎవరైనా వచ్చి చంపారా, తోటి స్నేహితులు చంపారా, ఇంకొకళ్ళు చంపారా, లేకపోతే ఎవరు చంపారు అనేది నోబడి నో. ఇప్పుడు ఈ తల్లి, ఆ తమ్ముడు, అన్నయ్య బాధపడేది ఏంటి అంటే మా అబ్బాయి ఎలా చచ్చిపోయినాడు. ఇప్పుడు నా అంతటికి నేను తలకాయ కొట్టుకొని ఆత్మహత్య చేసుకొని నన్ను నేను తీసుకొని వెళ్ళిపోయి పొలాల అవతల తగలబెట్టుకోలేను కదా సార్. అది సూసైడ్ అయితే కాదు కదా. హ్యాంగింగ్ చేసుకుని ఉరేసుకున్నది అయితే, ఇదిగో ఈ అబ్బాయి ఉరేసుకున్నాడు, దాని ఉరి వెనకాల ఏముందంటే, ఇక్కడ ఒక అబ్బాయి ఎందుకు చచ్చిపోయినాడో, ఏం చచ్చిపోయాడో, అది తల పగలగొట్టడం ఒక పక్కన పెడితే ఇది నా వర్షన్ కాదు, ఎఫ్ఐఆర్ వెర్షన్. 2021లో పోలీసుల యొక్క ప్రైమా ఫేసి పోలీసుల యొక్క ఎఫ్ఐఆర్ వెర్షన్ 1.5 కిలోమీటర్ల అవతల ఈ సగం కాలినటువంటి శవం దొరికింది. అది కూడా పెట్రోల్ పోసి తగలబెట్టే ప్రయత్నం చేశారు అనేది ఎఫ్ఐఆర్ వెర్షన్. సో ఒకవేళ ఆత్మహత్య చేసుకునే అవకాశం లేదు. ఆత్మహత్య చేసుకుంటే తన శవాన్ని ఎవరో కాల్చేపట్టే ప్రయత్నం లేదు. ఇది కాలేజ్ యాజమాన్యం చేసిందా, కాలేజీ కుర్రోళ్ళు చేశారా, పక్కన కూర్చున్న వాళ్ళు చేశారు, ఎవరు చేశారు అనేది ప్రపంచానికి తెలియాలని. ఆత్మహత్య కాదు, హత్య. దట్ ఈస్ క్లియర్. దట్ ఈస్ క్లియర్. సో ఈ హత్యని వీళ్ళు ఫైట్ చేస్తున్న సందర్భంలో అప్పుడున్నటువంటి గవర్నమెంట్, సిదిరి అప్పలరాజు కావచ్చు, లేకపోతే రాజకీయ నాయకులు కావచ్చు, దే ట్రై టు పాసిఫై ద ఇష్యూ ఆర్ దే ట్రై టు రిజాల్వ్ ద ఇష్యూ, బట్ దే కుడ్ నాట్ డూ ఇట్ బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్. ఆ రీజన్స్ ఏందో ది రీజన్స్ బెస్ట్ నోన్ టు దెమ్. అయితే ఇక్కడ నేను అనేది ఏంటి అంటే, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు దీన్ని చెయ్యలేదు, బానే ఉంది, వెరీ గుడ్. కానీ ఈ అబ్బాయి మరణాన్ని రాజకీయంగా వాడుకొని ఈ రోజు ఒకళ్ళు ఉప ముఖ్యమంత్రి, ఒకళ్ళు మంత్రి, ఇంకొకళ్ళు ముఖ్యమంత్రి అయ్యి, ఆ రోజున మీరు ఇంతకు ముందు వీడియోలో ప్లే చేసినట్టుగా గవర్నమెంట్ రాగానే ఫస్ట్ 100 రోజుల్లోపు ఈ అంశాన్ని పూర్తి చేస్తానని నారా లోకేష్ ఫస్ట్ కేసు కింద, రెండో కేసు కింద తీసుకుని, మరి ఎన్ని ఫస్ట్ కేసులు ఉంటాయో నాకైతే తెలియదు, కానీ పవన్ కళ్యాణ్ ఉర్రుతులుగి అనర్గళంగా దీని మీద వాయిస్ ఇచ్చారు. నెంబర్ 2, బొలినేని సత్య దగ్గర నుంచి ఇప్పుడున్నటువంటి మినిస్టరు నాదెండ్ల మనోహర్ దగ్గర నుంచి వీళ్ళందరూ వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించి, ఆ కుటుంబానికి భరోసా ఇచ్చి, ఆ కుటుంబాన్ని తీసుకుని వెళ్ళి ఎస్పీకి, డిఎస్పీలకి, కలెక్టర్లకి, హైకోర్టులకి, జడ్జిలకి అందరికి కంప్లైంట్లు ఇచ్చి అన్ని చేసి, మా ప్రభుత్వం రాగానే మీకు ఇమ్మీడియట్ గా వీళ్ళ ప్రధాన డిమాండ్ ఒకటే నరసింహరావు గారు, నెంబర్ 1 పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇప్పించాలి. ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ రాలేదా? ఐ విల్ టెల్ యూ జస్ట్ వెయిట్. ఇంకా రాలా. ఐ విల్ టెల్ యూ. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇప్పించాలి. చంపినటువంటి నిందితులను పట్టుకోవాలి. అంతే కదా. మీరు ఏం చేసుకుంటారో మాకు సంబంధం లేదు. మా అబ్బాయి ఎందుకు చచ్చిపోయాడు సార్, ఇట్ ఈస్ అ ప్రుడెంట్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఎ కామన్ మ్యాన్ సార్. ఒక బిడ్డ, కడుపును పుట్టిన బిడ్డ ఎందుకు చచ్చిపోయినాడు, ఎవరైనా చంపేశారా, నా బిడ్డని ఎందుకు చంపారని తెలుసుకోవాలని ఒక తల్లి ఆవేదన ఇది. నా తమ్ముడు కాలేజీకి పంపించిన తమ్ముడు తిరిగి రాలేదు, ఎందుకు చచ్చిపోయినాడు అని ఒక అన్న ఆవేదన, ఒక కుటుంబం యొక్క ఆవేదన. ఇది పొలిటికల్ కోసం, ఓట్ల కోసం చేసే పరిస్థితి కాదు. ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నది, పవన్ కళ్యాణ్ చెప్పింది కూడా దీంట్లో 1 year అయినప్పటికీ కూడా ఇంకా పోస్ట్ మార్టం రిపోర్ట్ రాలేదని ఊగిపోయి మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ ఎంత దుర్మార్గం అంటే 2024 సెప్టెంబర్ నెలలో ఈ పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసుని ఎందుకు పనికిరాదు, నిందితులు దొరకలేదని క్లోజ్ చేసేశారు. కూటమి సర్కార్ వచ్చిన తర్వాత కేసు క్లోజ్ చేశారు.
కూటమి సర్కారు వచ్చిన తర్వాత ఇంకా వీళ్ళు ఈ కూటమి సర్కారు వీళ్ళకి న్యాయం చేసింది, న్యాయం చేస్తుంది, ఇప్పుడు న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తుంది ఇప్పటికీ అని కూడా చెప్పడానికి లేదు. 100 రోజుల్లో కేసుని క్లోజ్ చేశారు, పరిష్కారం చేయాలి, క్లోజ్ చేశారు. కేసుని సాల్వ్ చేయకుండా, నిందితులను పట్టుకోకుండా, నిందితులు ఎవరు దొరకట్లేదు కాబట్టి మీ కేసుని మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద క్లోజ్ చేస్తున్నామని రిఫర్డ్ ఛార్జ్ షీట్ వేసేసి ఈ కేసులో నిందితులు దొరకటం లేదు కాబట్టి కేసును క్లోజ్ చేస్తూ ఒక ప్రొసీడింగ్స్ చేశారు కోర్టులో. ఓ మై గాడ్. సార్ నరసింహరావు గారు, ఒక శవం అక్కడే ఉంది, పెట్రోల్ పోసి చంపినటువంటి ఆనవాళ్ళు కనపడుతున్నాయి సార్, నిందితులు దొరకలేదు, ఇది మర్డరే కాదని ఎట్లా సార్ క్లోజ్ చేస్తారు మీరు కేసు? అసలు ఎలా వర్తిస్తుంది సార్ దీనికి? అది ఎట్లా వర్తిస్తుందో నాకు తెలియదు. మరి గౌరవనీయులైనటువంటి ఎస్పీకి తెలియాలి ఆ విషయం, గౌరవనీయులైనటువంటి డిఎస్పీకి తెలియాలి. ఒక మర్డర్ జరిగితే ఆ మర్డర్ లో సగం కాలిన శవం మన కళ్ళ ముందు కనపడతా ఉంటే ఎవరు చంపారో తెలియలేదు మాకు, కాబట్టి కేసు నిందితులను పట్టుకునే అవకాశం లేదు. ఇట్ ఈస్ మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్. మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అంటే అర్థం ఏంటి అంటే అసలు కేసే జరగలేదు, మనిషే చచ్చిపోలేదని క్లోజ్ చేసేసారు సార్ కేసు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. అది కూడా సెప్టెంబర్ 24, 2024లో జరిగినటువంటి అనర్థం. ఓకే ఓకే, ఓ దుర్మార్గం. వీళ్ళు ఈ 24లో ప్రభుత్వం క్లోజ్ చేసినటువంటి కేసుని ఈ రోజు వరకు పోస్ట్ మార్టం రిపోర్ట్ రాలే వీళ్ళకి. ఇప్పటికి పోస్ట్ మార్టం రిపోర్ట్ లేదు. అడగండి ఏ మేఘనాథ్, నో పోస్ట్ మార్టం రిపోర్టా ఇప్పటి వరకు? మేఘనాథ్ రిపోర్ట్ లేదు సార్, ఇది రిపోర్ట్ ఇవ్వలేదు. నెక్స్ట్ జడ్జి గారు వీక్లీ ఇది ఆర్డర్ ఇవ్వమని చెప్పారు సార్, అది కూడా అయ్యట్లేదు. నెలకి ఒకసారి వేస్తున్నారు ఆర్డర్. కోర్టు డైరెక్షన్ కూడా ఫాలో అవ్వట్లే పోలీసులు? లేదు సార్, ఫాలో అవ్వట్లేదు సార్. ఓకే, ఏంటి సార్ శ్రవణ్ గారు, ఇది వైలేషన్ కదా, కంటెంట్ ఆఫ్ కోర్టు కదా? అంటే నేను అనేది ఏంటంటే 100 రోజుల్లో కేసుని పూర్తి చేస్తామంటే పాపం వీళ్ళకి తప్పుగా అర్థమైంది. 100 రోజుల్లో గెలిచిన 100 రోజుల్లో కేసుని పూర్తిగా అమ్మేసి కొనేసుకొని పూర్తిగా క్లోజ్ చేస్తామని చెప్పితే నిందితులు ఎవరో పట్టుకుంటారేమో అనుకున్నారు పాపం వీళ్ళు. అలా కాదు, మా లాంగ్వేజ్ కి, మా యొక్క ఇష్యూరెన్సెస్ కి, మా యొక్క ప్రామిసెస్ కి అర్థాలు వేరు కదా. ఆడవారి మాటలకి అర్థాలు వేరు అంటే పవన్ కళ్యాణ్ మాటలకి, నారా లోకేష్ మాటలకి అర్థాలే వేరు. పాపం వీళ్ళు కేసు క్లోజ్ అవుతుందేమో అనుకున్నారు, నిజంగానే కేసును క్లోజ్ చేసి అసలు మీ దాంట్లో నిందితులే లేరు, మీ దాంట్లో చచ్చిపోలేదు, మీ దాంట్లో డెడ్ బాడీ లేదని కేసు క్లోజ్ చేసేసారు. ఇప్పుడు వాళ్ళు కేసు క్లోజింగ్ మీద జిల్లా కోర్టుకి వెళ్తే జిల్లా కోర్టు రీఓపెన్ చేసింది ఆ కేసుని. ఓ సూపర్. వీళ్ళ సొంత ఖర్చులతోటి పాపం లాయర్ని పెట్టుకొని రీఓపెన్ చేసి పోలీసులకు డైరెక్షన్ ఇస్తే ఇన్వెస్టిగేషన్ చేయమని 6 నెలల నుంచి పోలీసులు కనీసం ఇన్వెస్టిగేషన్ కూడా చేయటం. రీఓపెన్ అయిందా కేసు? అయితే రీఓపెన్ అయింది కాలేదండి? అయింది. ఓకే ఓకే, కేసు రీఓపెన్ అయితే ఇంతవరకు పోలీసులు కనీసం దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయటం స్టార్ట్ చేయలేదు ఇన్వెస్టిగేషన్. ఓకే, సో ఇప్పుడు నేను అనేది ఏంటి అంటే ఈ బాధితుల కుటుంబాలని ఉపయోగించుకొని, ఈ బాధిత కుటుంబాలని, ఆ అబ్బాయి మరణాన్ని ఉపయోగించుకొని నారా లోకేష్, పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, బొలిశెట్టి సత్య, జనసేన, తెలుగుదేశం వీళ్ళందరూ ఈ మత్స్యకార కుటుంబ ఫ్యామిలీలో చనిపోయినటువంటి ఒక అబ్బాయి మరణాన్ని అడ్డం పెట్టుకొని మీరు అధికారంలోకి వచ్చారు కదా, ఓట్లు అడిగారు కదా, మరి ఈ రోజు కుటుంబానికి న్యాయం చేయకుండా ఆ కేసును క్లోజ్ చేసుకుంటే ఈ ముసలి తల్లి అను ఆ తమ్ముడు ఎక్కడికి వెళ్తారు సార్? అదే కదా, ఇంకెవరి దగ్గర పోవాలి? ప్రభుత్వం మోసం చేస్తే చీటింగ్ కదా. కాలేజీ యాజమాన్యాలు ఎవడు అధికారంలో ఉంటే వాడికి డబ్బులు ఇస్తాయి సార్. నాకు తెలిసినంత వరకు నేను అనుకోవటం, ఈ ఇంజనీరింగ్ కాలేజీలోనే నాకు తెలిసి ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీలో ఒక డ్రగ్ మాఫియా జరుగుతుంది అన్నటువంటి ఒక గంజాయి వ్యాపారం, ఒక గంజాయి సప్లై జరుగుతున్నటువంటి ఆనవాళ్ళు ఉన్న మాట అయితే వాస్తవం నరసింహరావు గారు. అంటే నేను ప్రాథమికంగా అక్కడ నేను ఎంక్వైరీ చేస్తే నాకు తెలిసింది ఈ ఇంజనీరింగ్ కాలేజీలో డ్రగ్స్, గంజాయి వ్యాపారం జరుగుతుంది. ఈ విధమైనటువంటి ఆలోచనలో ఈ అబ్బాయిని ఏమైనా మర్డర్ చేసేదానికి ఆలోచన కాలేజీ యాజమాన్యమే చేసిందా అనేది కూడా నాకు తెలియదు. దిస్ ఈజ్ ఓన్లీ ఎలిగేషన్ మాత్రమే. నేను కాబట్టి ప్రాబబిలిటీస్ అంటే ఇప్పుడు సార్ ఇప్పుడు ఎలా ఉంటదంటే ఈ అబ్బాయి ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమాకి వెళ్ళిపోయి చనిపోయినాడు అనుకోండి, కాలేజీ నుంచి సినిమాకి వెళ్ళి చనిపోతే రోడ్డు మీద శవమై తేలితే అయ్యో రోడ్డు మీద ఏదన్నా వాహనం వచ్చి గుద్ది ఉండొచ్చు, లేకపోతే ఈయనకి శత్రువులు ఎవరైనా ఉంటే వాళ్ళు రోడ్డు మీద చంపి పడేసి ఉండొచ్చు అనేటువంటి అనుమానాలు మనకు బలపడతాయి. ఇంజనీరింగ్ కాలేజీ హాస్టల్లో రెడ్ మార్క్స్ కనపడుతున్నాయి కింద. అది అసలు మొత్తం ఇంజనీరింగ్ కాలేజ్ హాస్టల్ మొత్తం బ్లడ్డే ఆ రూమ్ లో. చంపింది హాస్టల్ గదిలో. ఓకే, తీసుకుని వెళ్ళి పడేసింది ఎక్కడో 1 కిలోమీటర్ దూరంలో.
అసలు కాలేజీ యాజమాన్యాలకు తెలియ ఏమ్మా మేఘనాథ్? మేఘనాథ్ చెప్పండి. ఒక ఇది దన్నానపేట సార్, తోటలో కలిసి పడేసారు. 20 కిలోమీటర్స్ అక్కడ తీసుకెళ్లి పడేశారు. 20 కిలోమీటర్ల దూరం తీసుకెళ్లి పడేశారా? ఓకే. కలుసుకుని చేతి కట్టేసి పడుస్తున్నారు సార్, పెట్రోల్ కలుసుకుని. పెట్రోల్ వేసి కాల్చారు. ఓకే. పెట్రోల్ కాల్చున్నారు సార్ అక్కడ. పెట్రోల్ క్యాన్ కూడా ఉంది అక్కడ. ఓకే. నాకు చూస్తే అందరి పోలీసులో చెప్పారు సార్, మర్డర్ అయిపోయింది, మరి చేయలేము ఆ కాలేజీ వాళ్ళకి, పెద్ద కాలేజీ కదా, పొలిటీషియన్ కదా అంటున్నారు, మేమైతే ఏంటి చేయలేము, మీకు ఇలాగే తిరగడం తప్ప మరేట్ లేదు అలా ఆలే చెప్పారు సార్, పోలీసులు చెప్పారు సార్. పెద్ద కాలేజీ కాబట్టి మనం ఏం చేయలేమని పోలీసులు చెప్పారు మీకు. చెప్తారు సార్ మాకు. పెద్ద కాలేజీల వాళ్ళు పిల్లల్ని చంపేస్తే కూడా మేము ఏం చేయలేమని పోలీస్ శాఖ చెప్తోంది. చెప్తారు సార్ మాకు. దేవుడా. పొలిటీషియన్స్ ఉన్నారు అని చెప్పారంట. సో ఇప్పుడేంటి మేఘనాథ్, ఇప్పుడేంటి కేసు స్టేటస్ ఏంటి మేఘనాథ్? ఇప్పుడు పోలీసుల దగ్గరికి వెళ్తే ఏం చెప్తున్నారు మీకు? ఎస్పీ గారు కలిసాను సార్, మహేశ్వర్ రెడ్డి గారికి కలిస్తే సార్ అన్నారు, ఇప్పుడు కదా కేసు రీఓపెనింగ్ అయింది, చార్జ్ షీట్ వేయాలి, పని ఉంది, ఇంకా టైం పడుతుంది, ఇంకా 1-2 years పడుతుంది అని చెప్పారు సార్. 1-2 years పడుతుందని చెప్పారా? చెప్పాల్సింది కదా, మాకు నారా లోకేష్ గారు 100 రోజుల్లో అన్నారు సార్, మీరు 1-2 years అంటున్నారు ఏంటని? పవన్ కళ్యాణ్ గారు గవర్నమెంట్ వచ్చినా న్యాయం చేస్తారు, నారా లోకేష్ గారు చేస్తామన్నారు 100 రోజుల్లో అంటే, లేదు బాబు ఇది చాలా మిస్టేక్ ఆఫ్ ఫ్యాడ్ కదా, చాలా పెద్ద కేసు, టైం పడుతుంది. నేను సార్ మరి మీరు చేయలేదు, మేము రోడ్డుకి ఎక్కితే ధర్నా చేస్తాము హైవే దగ్గర ఆపుకుని అంటే, మీరు చేసుకుంటే నేను అన్నారు సార్ ఎస్పీ గారు. మీరు ధర్నా చేసుకుంటే చేసుకోండి, ఇది 2 ఏళ్ళు పడుతుంది, ఎస్పీ గారు చెప్పిన మాట. ఇప్పుడు చేయాలి కదా సార్, ఇప్పుడు ఎంత 60 months అవుతుంది సార్, కనీసం కోర్టుకి కనీసం బెంచ్ కూడా రిపోర్ట్ రాకూడదు. అలాగే పోలీస్ స్టేషన్ పోలీసులు అసలు ఇన్వెస్టిగేషన్ చేయట్లేదు సార్. మీకు ఎవరిపైన అనుమానం ఉంది? మీకు ఎవరిపైన? సరే, ప్రభుత్వాలు, కోర్టులు, లీడర్లు మాటలు చెప్తున్నారు, వాళ్ళ అవసరాల కోసం కన్వీనియంట్ గా వాడుకుంటున్నారు. మీకు ఎవరిపైన అనుమానం ఉంది? ధైర్యంగా చెప్పండి మేఘనాథ్, ఎవరు చేస్తుంటారు అనుకుంటున్నారు? యాజమాన్యం అల్తాలుగా ఇది ఆ స్టూడెంట్ అక్కడ మొత్తం ఆలోచన చేస్తున్నారు సార్, కలిపి అందరు. కాలేజీ యాజమాన్యానికి ప్రమేయం ఉంది, సంబంధం ఉంది అనుకుంటున్నారు మీరు? వాళ్ళు పలాస దగ్గర ఒక సాధారణమైనటువంటి అత్యంత నిరుపేద పల్లెటూరులో ఉండేటువంటి నిరుపేదలు సార్ వాళ్ళు. ఇప్పుడు ఇతను ఏమన్నా పొలిటీషియన్ అయ్యి, లేకపోతే ఇతనికి ఏమన్నా వేరే పొలిటికల్ గా ఎఫ్ఐఆర్లు ఉండి ఇంకోటి ఉంటే గ్రామంలో గొడవలు ఎవరెవరితో ఉన్నాయో వీళ్ళకి ఒక అనుమానం ఉంటుంది. వాడు ఒక 19 సంవత్సరాల అబ్బాయి కాలేజీ చదువుకోవటానికి వెళ్ళి విగత జీవై చచ్చిపోయి ఉంటే వీళ్ళకి ఆ కాలేజీ యాజమాన్యం తప్ప ఇంకెవరి మీద అనుమానం వచ్చే అవకాశం లేదు. కాలేజీలో చేరి 4 రోజులు కూడా కాల పిల్లడు, 30 రోజులు కూడా కాలేజీ 4 రోజులు కూడా కాల. అంటే దేర్ ఇస్ సంథింగ్ ఫిషీ ఇన్సైడ్ ది కాలేజ్. ఒక్క నిమిషం అమ్మా, సుందరమ్మ, ఒక్క నిమిషం. సో దేర్ ఇస్ సంథింగ్ ఫిషీ. అంటే నేను అనుకోవటం సార్, ఇంజనీరింగ్ కాలేజీ పెట్టినవాడు ఎవడో 400-500 కోట్లు లేకుండా ఉండడు సార్. మీరు ఒకటే ఆలోచించుకోండి సార్, చనిపోయినటువంటి పిల్లవాడు ఒక సాధారణమైన నిరుపేద పల్లెకారుల కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి. ఎవ్వరు వీళ్ళ తరపున నిలబడరు. వీళ్ళు రాజకీయ నాయకులు వీళ్ళ కాలేజీలో ఇప్పుడు ఈ మర్డర్ జరిగింది కాబట్టి కాలేజీ యాజమాన్యం దీనికి బాధ్యత వహించాల్సి వస్తుంది. నిజంగా రేపొద్దున నేను చెప్పినట్టుగానే కాలేజీలో డ్రగ్స్ ఇంకో వ్యాపారం జరుగుతున్న సందర్భంలో ఈ అబ్బాయి ఏమన్నా విట్నెస్ గా ఉంటాడని, అతన్ని ఏమన్నా చంపేసిన కార్యక్రమాలు ఉంటే కాలేజీ మూతపడడానికి అవకాశం ఉంటుంది. ఓకే. కాలేజీ మూతపడే అవకాశం ఉన్నప్పుడు మేబీ ర్యాగింగ్ వల్ల చచ్చిపోయినాడా, లేకపోతే కాలేజీ మూతపడే వ్యవహారం ఏమైనా ఉందా, డ్రగ్స్ వ్యవహారం ఉందా అనేది మన ఎవరికి తెలియదు. దిస్ హ్యాస్ టు బి ఫైండ్ అవుట్ బై ది పోలీస్ డ్యూరింగ్ ఇన్వెస్టిగేషన్. వీళ్ళు మా కాలేజీ యాజమాన్యాలు ఒక 400-500 కోట్ల రూపాయలు పెట్టి ఇంజనీరింగ్ కాలేజీ పెట్టిన వాళ్ళు, వీళ్ళు పోలీసుల్ని మేనేజ్ చేయటం, రాజకీయ నాయకులను మేనేజ్ చేయటం వీళ్ళకి బఠానీలతో సమానం సార్. అంతేగా చేస్తున్నారు కదా, కళ్ళ ముందు చూస్తున్నాం కదా, బఠానీలతో సమానం. ఇప్పుడు ఎస్ఐకి 2 లక్షలు, సిఐకి 5 లక్షలు, డిఎస్పీకి 10 లక్షలు, ఎస్పీకి 50 లక్షలు ఇచ్చేసామంటే గప్చుప్ సంబారబుట్టి ₹1 మనకి కాదు అనుకుంటే ఈ కేసు తలకిందులైనా కూడా ఇంకో 10 సంవత్సరాలైనా బెంచ్ మీదకి రాదు. అలాగే ఆ కేసు మా కేసు తమ్ముడు కేసు
అర్థమైందా? ఇప్పుడు నారా లోకేష్ పవన్ కళ్యాణ్ ఇద్దరు వచ్చారు, ఎవరినో తీసుకెళ్తారు, వెంకయ్య నాయుడు లాంటి ఒకరిని తీసుకెళ్తారు. ఎన్ని కేసులు చూడటంలో మనం మనోడేనంటే ఏదో కాలేజీలో చిన్న అంశం జరిగిందంట, పోనీలే నారా లోకేష్ వదిలేసి వాళ్ళు పట్టించుకోమాకండి అంటే వాళ్ళదే ఉందిలే పల్లెకారులు, వాళ్ళు ఎక్కడికి వస్తారు, ఆ ఊరు దాటి వాళ్ళు రావటమే చాలా కష్టము, మహా అయితే 4 ధర్నాలు చేసుకుంటారు, 2 రాస్తారోకలు చేసుకుంటారు, అదేముందిలే పక్కన పెట్టి పాపం మనకు కావాల్సిన ఒక మాట చెప్పించుకుంటూ అయిపోయా గప్ చూపు సంబారు పుట్టి. అదే జరుగుతుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సుగాలి ప్రీతి విషయంలో ఎందుకు టర్న్ అయ్యాడు అంటే ఆ నిందితుల దగ్గర వాళ్ళ జనసేన కార్యకర్తలు కోట్ల రూపాయలు తీసేసుకొని మొత్తం మాఫీ చేసి పడేశారు. మరి అట్లాంటిది ఈ పిల్లోడికి ఈ చనిపోయినటువంటి పిల్లోడికి న్యాయం చేస్తాడు, పల్లెకారులకు న్యాయం చేస్తానని నేను అనలేదు సార్. పల్లెకారుకి న్యాయం చేస్తానని నాకు ఆ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 100 రోజుల్లోపు న్యాయం చేస్తానని నేను అనలా. 1 year అయినా పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇంకా రావలేదా, ఇదేం ప్రభుత్వం ఇదేం కథ అని ఊగిపోయి నేను మాట్లాడలా. పక్కన కూర్చున్న నాగబాబు సాక్ష్యం దానికి. పవన్ కళ్యాణ్ పెద్ద స్టేట్మెంట్ ఇచ్చినాడు, ఈ 1 year లో కూడా రాలేదు, నేను వెళతాంతో చూస్తాను, తాట తీస్తానని. నారా లోకేష్ 100 రోజుల్లోపు చేస్తా అన్నాడు. మరి వీళ్ళు ప్రభుత్వంలో ఎక్కి ఇంకా 100 రోజులు కాలేదేమో నాకైతే తెలియదు. ఇంకా ఆ పిల్లోడి మరణం, ఇంకోటి నాకు బాధ అనిపించే అంశం ఏంటంటే, ఒక పిల్లోడి మరణం వీళ్ళు సమస్య పరిష్కారం చేయకపోయినా పర్లేదు కానీ అసలు ఆ పిల్లోడు అనేవాడు చచ్చిపోలేదు, ఇది మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అని కేసు క్లోజ్ చేశారంటే ఆ ఘనమైన పోలీసుల్ని, ఘనమైన రాజకీయ నాయకులు ఏమనాలి? దుర్మార్గం సార్, అది దుర్మార్గం అది. అసలు ఇదేంటి సార్, అసలు మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అంటే ఏంటి? ఆ మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ లో ఉంది కాబట్టి లేట్ అవుద్దని మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ ఏందనేది నేను చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ నరసింహరావు గారు నా మీద ఒక కేసు పెట్టారు. ఏమని? జడా శ్రావణ్ కుమార్ హైదరాబాద్ వచ్చి నన్ను ఇష్టం వచ్చినట్టు తిట్టేశాడు, హైదరాబాద్ వచ్చి నా ఆఫీస్ లో నన్ను తిట్టాడని మీరు ఒక కేసు పెట్టారు. కేసు పెట్టితే ఆ కేసు ఎఫ్ఐఆర్ అయింది. ఎఫ్ఐఆర్ అయిన తర్వాత పోలీసులు ఇన్వెస్టిగేషన్కి వచ్చారు. ఇన్వెస్టిగేషన్కి వచ్చినప్పుడు పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో తేలింది ఏంటంటే, నేను అసలు మిమ్మల్ని తిట్టనే లేదు, నేను అసలు మీ హైదరాబాద్ ఆఫీస్కే రాలేదు. ఫ్యాక్ట్ ఏంటి ఇక్కడ? మీరు చెప్పిన ఫ్యాక్ట్ ఏంటి? నేను హైదరాబాద్ వచ్చాను అని, మిమ్మల్ని నేను తిట్టాను అని, అది 10 మంది చూశారు హైదరాబాద్ ఆఫీస్ లో అనేది మీ ఎలిగేషన్. ఫ్యాక్ట్ మీరు చెప్తున్న ఫ్యాక్ట్, నేను అనుకుంటున్న ఫ్యాక్ట్. పోలీసుల విచారణలో ఏం తేలింది? జడా శ్రావణ్ కుమార్ ఆ రోజు విజయవాడలోనే ఉన్నాడు, హైదరాబాద్ వెళ్ళలా. అసలు జడా శ్రావణ్ కుమార్ నరసింహరావు గారిని ఒక్క మాట కూడా అనలా. విచారణలో వీళ్ళకి తేలిన అంశాలు. ఇప్పుడు వాళ్ళు మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అంటే తప్పుడు సమాచారంతో ఈ కేసు ఇచ్చారు అని కేసును క్లోజ్ చేయడాన్ని మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అంటారు. ఓకే, మరి దీంట్లో అసలు డెడ్ బాడీ కనపడుతుంది కదా సార్? మరి నాకు తెలియదు మరి ఆ విషయం. మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ ఎలా అవుతుంది? పిల్లోడు చనిపోయింది కనపడుతుంది, డెడ్ బాడీ కనపడుతుంది. మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ ఎలా అవుతుందో గౌరవనీయులైనటువంటి అత్యున్నతమైనటువంటి ఆ కేసును రిఫర్ చేయమని. ఎందుకు అంటే మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద మర్డర్ కేసు, అనుమానాస్పద మృతిలో జరిగిన కేసు అప్రూవల్ ఇవ్వాలంటే సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఇవ్వాలి. కేసుని ఏ కేసు అయినా క్లోజ్ చేసేటప్పుడు లీగల్ ఒపీనియన్ తీసుకొని ఆ లీగల్ ఒపీనియన్ లో మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద పోలీసులు ఎస్పీ దగ్గర పెడితే ఎస్పీ దానికి కన్సర్న్ అప్రూవల్ ఇవ్వాలి. ఫైల్ అంతా చదివి ఓకే అన్న తర్వాతే వాళ్ళు కోర్టులో ఫైల్ చేయాలి. ఇప్పుడు ఈ కేసులో ఇప్పుడు అన్డిటెక్టబుల్ అనుకోండి, అది వేరు. ఇప్పుడు ఎవరో చంపేసి పడేశారు, నిందితులు ఎవరో దొరకట్లా, అన్డిటెక్టబుల్, అది కూడా ఒక ఫ్యాక్టర్ కేసు క్లోజ్ చేయటంలో. కొన్ని కేసెస్ లో వీళ్ళు ఏం చేస్తారంటే అక్యూజ్డ్ అన్డిటెక్టెడ్ అని రాస్తారు, అన్డిటెక్టెడ్ అని రాసి క్లోజ్ చేస్తారు. ఓకే, అన్డిటెక్టెడ్ అంటే జరిగింది తప్పు, మర్డర్ జరిగింది, కానీ నిందితులు ఎవరో మేము కనుక్కోలేకపోయింది. దట్ ఈస్ పాసిబుల్ సమ్హౌ. ఓకే, దట్ ఈస్ పాసిబుల్. ఒకవేళ అన్డిటెక్టబుల్ అని వాళ్ళు వేసినట్టయితే ఓకే, వాళ్ళు ఎవరో నిందితులు పట్టుకునేదానికి వాళ్ళకి అవకాశం లేదేమో, వాళ్ళ దగ్గర సాక్ష్యాలు లేవేమో, నిందితులు దొరకలేదేమో అని మనం అనుకోవచ్చు. కానీ ఇది మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అంటే అసలు మర్డరే జరగలేదు, అదే మర్డర్ జరగలేదని చెప్తున్నారు ఎస్పీ. పెట్రోలే పోయలేదు, నగేష్ అనేవాడే చనిపోలేదని కన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు సార్? పాపం దుర్మార్గంగా సార్, దుర్మార్గం కదా. ఈ ఎఫ్ఐఆర్లో అయినా వాళ్ళ కాలేజీ పేర్లు ఏమైనా పెట్టారా? మేఘనాథ్ అప్పుడు ఫస్ట్ ఎఫ్ఐఆర్ అయినప్పుడు ఎవరెవరు పేర్లు పెట్టారు? ఎఫ్ఐఆర్లో ఎవరి పేర్లు ఉన్నాయి? 8 మెంబర్స్ పేర్లు ఉన్నాయి సార్. ఎవరు కాలేజీ వాళ్ళు అయిన వాళ్ళు? సార్ ఇది పేపర్ ఉన్నాయి సార్, పేపర్లు ఉన్నాయి పేర్లంతా. సో ఇప్పుడు మీరేం కోరుకుంటున్నారండి? మీ గవర్నమెంట్ను లోకేష్ గారు వింటారేమో ఈ వీడియో, పవన్ కళ్యాణ్ గారి దాకా చేరుతుందా మీ వీడియో,
ఒకసారి చెప్పండి, మీరు విజయవాడ వెళ్ళారు 2 సార్లు కలవడానికి దొరకలేదు. ఒక మాట చెప్పండి, వాళ్ళకి ఏం చెప్తారు చెప్పండి. అమ్మతో మాట్లాడించండి, అమ్మతో చెప్పమనండి, మీరు చెప్పండి. మంగళగిరి వెళ్ళాము. మంగళగిరి వెళ్ళాం సార్, జనవానికి వెళ్ళాం సార్. వెళ్ళి 90 days అవుతుంది సార్. న్యాయం చేస్తామన్నారు కానీ ఇప్పుడు న్యాయం చేయలేదు సార్. చెప్పండి, ఈ వీడియో ఏమైనా చేరుతుందో ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి పవన్ కళ్యాణ్కి. పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, మేము ఒక్కడే కోరుకుంటున్నాం సార్. మా తమ్ముడికి ఎవరు చంపారు అది శిక్షించి ఆ దోషులు పట్టుకొని మా కుటుంబానికి న్యాయం చేయాలి సార్. అదే కోరుకుంటున్నాం సార్. ఇంకా మించి మరే కోరుకోవట్లేదు సార్. గవర్నమెంట్ 16 నెలలు అయింది కదా, 100 రోజులు చేస్తామన్నారు. ఇప్పుడు దాకా ఇలా తిరుగుతూనే ఉన్నాం సార్. మా జీవితాలు తిరగడం సార్. మాకి మేము ఎందుకు సార్ మా భూములు పుట్టి మీకు ఓట్లు వేస్తాం, దేనికి సార్ వేసాం ఓట్లు? గవర్నమెంట్ వచ్చింది కదా, మా న్యాయం చేయాలి కదా సార్. మత్స్యకారులు సార్, మేము చాలా పేద పరిస్థితి ఉన్నాం సార్. అమ్మాయి కూడా బాగలేదు సార్. ఈ మధ్యన క్యాన్సర్ కూడా వస్తుంది అమ్మాయికి. అమ్మాయి ఎక్కడికి రోజంతా మెడిసిన్ వాడుకుని ఉంటున్నాం సార్ తమ్ముడు బాధ వల్ల. మా కష్ట సుఖాలు ఎవరు చెప్పుకోవాలి సార్? మీరే ఆలోచించారు సార్, పెద్దవాళ్ళు అయి ఉండి. నేను న్యాయం కోరుకుంటున్నాను సార్. ఇప్పుడుగా న్యాయమే కోరుకుంటున్నాను సార్. న్యాయమే కావాలనుకుని ఆ దోషం శిక్షించి మా న్యాయం కావాలి సార్. అంతే సార్, మా నుంచి మా ఏట్ లేదు సార్. మాకు ఎంత తిరుగుకుని ఉంటాం సార్. 4 సంవత్సరం 5 సంవత్సరం అయిపోయింది, తిరుగుకునే ఉంటున్నాం సారు. అమ్మా పవన్ కళ్యాణ్ గారిని కలిశారు కదమ్మా మీరు కూడా, ఆ రోజు డయాస్ పైన స్టేజ్ పైనకి వెళ్ళి కలిసి మాట్లాడి చెప్పినట్టున్నారు కదా సారు. ఏమన్నారు ఆయన ఆ రోజు? కలిస్తే గవర్నమెంట్ వస్తే నేను న్యాయం చేస్తానమ్మా అనుకుని అన్నాయి సారు. నేను న్యాయం చేస్తానమ్మా, నువ్వు బాధపడకు, నువ్వు వెళ్ళు, నేను న్యాయం చేస్తాను అనుకుని అన్నాయి సారు. ఇంకా కాలేదు సారు. ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గారికి మీరు? పవన్ కళ్యాణ్ నాకు చెప్పింది ఏమి అమ్మా ఏటి అయింది బాబుకి అంటే ఏటి కాలేదు సారు. ఇప్పుడు ఏం చెప్తారు? ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నారమ్మా? ఇప్పుడు మాకు న్యాయమే కావాలి సారు. ఇప్పుడు మాకు న్యాయం కావాలా? ఎవరు మా బాబుకి చంపారు అదే మాకు కావాలా? ఓకేమ్మా. మాకు అది కాతక అది కావాలంత కదా మాకు కడుపు నిండుతుంది. అంతే కదా. మా బాబుకి ఎందుకు 2 రోజులు కాలేదు చంపేశారు. 2 రోజులు కాలేదు చంపేశారు. ఇంటికి వచ్చింది కదా ఏమేమా రాలేదు అనుకుని నాకు ఫోన్ చేశారు. మా బాబు ఎక్కడికి వెళ్ళింది అనుకుని నాకు ఫోన్ చేశారా? మీరు చంపడానికా మా బాబుకి రామన్నారా? 2 రోజులకి వచ్చాను బేగి అనుకుని అన్నారా? రైట్. శ్రవణ్ గారు, ఏంటి ఈ కుటుంబం ఆవేదన ఎవరు తీర్చాలి? ఏంటి న్యాయం జరగడానికి సంబంధించిన స్కోప్ ఏమైనా కనపడుతుందా మీకు? మీలాంటి వాళ్ళంతా ఇటువంటి ఇష్యూస్ని టేకప్ చేయాల్సిన అవసరం ఉంది సార్ డెఫినెట్గా. అంటే ఎవరికి న్యాయం జరుగుతుంది? ఇదేదో 4 రోజులు మాట్లాడుకోలేక మీరు అన్నట్టుగా నా దృష్టి వాళ్ళు మంగళగిరి రావాలంటే ఆ తల్లి మాట్లాడుతుంటే నాకే కళనీళ్ళు వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనకి కూడా తమ్ముళ్ళు ఉన్నారు కదా సార్, మన పిల్లలు కూడా ఉన్నారు కదా. ఒక తల్లి తన కొడుకు ఎందుకు చచ్చిపోయాడో తెలుసుకోవాలని పడే ఆరాటం నిజంగా పాలకులకి మాట్లాడే వాళ్ళకి లేదు అంటే నిజంగా చాలా దుర్మార్గకరంగా అనిపిస్తుంది నాకు. ఇప్పుడు ఈ కుటుంబానికి నాకు తెలిసింది మార్నింగ్ ఈ విషయం తెలిసిన వెంటనే నేను ఇమ్మీడియట్ గా వాళ్ళతో వాళ్ళు నాతో కాంటాక్ట్ అయ్యారు. అంటే సార్ ఇదిగో మాకు ఇప్పటి వరకు ఈ అంశం పట్ల నాకు పర్సనల్ గా దీని మీద నాకు అవగాహన లేదు, కానీ నా దృష్టికి ఎప్పుడైతే వచ్చిందో ఇమ్మీడియట్ గా నేను దీన్ని ఖచ్చితంగా టేకప్ చేశాను. నేను కూడా అతి త్వరలో ఒక నెక్స్ట్ వీక్ లో వాళ్ళకున్న కన్వీనియన్స్ ని బట్టి నేను మా పార్టీ తోటి ఖచ్చితంగా నేను వెళతాను, వాళ్ళని కలుస్తాను. వాళ్ళని కలిసి వాళ్ళ కుటుంబానికి ఏ విధంగా నేను న్యాయ సహకారం చేయాలో న్యాయ సహకారం చేస్తాను. నేను ఖచ్చితంగా మీ ద్వారా మేఘనాథ్కి ఆ తల్లికి నేను మాటిస్తున్నా, ఖచ్చితంగా ఈ రోజు జిల్లా కోర్టు కేసు రీఓపెన్ చేసింది కాబట్టి శ్రీకాకుళం జిల్లా కోర్టులో ఖచ్చితంగా ఈ కేసుని రీఓపెన్ అయిన తర్వాత నేనే వాదిస్తాను ఖచ్చితంగా, నేను పర్సనల్ గా. రెండోది ఏంటి అంటే నేను ఈ ఈ బిడ్డల తరపున చనిపోయిన బిడ్డ తరపున నిరుపేద అనే సమస్య కాదు, ఇక్కడ ఒక ప్రాణం ఇక్కడ విలువైంది. ప్రాణం ఎందుకు పోయింది అనేది తెలియాలి ఆ తల్లికి, ఎవరు చంపారనేది తెలియాలి. అది వాడు ఎంతటి వాడైనా, కాలేజీ యాజమాన్యం ఎంతటి వాడైనా నేను వాళ్ళని హైకోర్టుకు తీసుకొస్తాను. హైకోర్టులో ఆల్రెడీ రీఓపెన్ అయింది కాబట్టి దాని మీద ఇన్వెస్టిగేషన్ జరపవలసిందిగా ఖచ్చితంగా ఆ తల్లితోటి హైకోర్టులో కేసు వేయిస్తాను. ఖచ్చితంగా పోలీసులు మెడ మీద గొంతు మీద కత్తి పెట్టైనా సరే ఈ కేసు న్యాయపరంగా వాళ్ళకి రావాల్సినటువంటి హక్కు
ఎవరు చంపారో ఆ ప్రాపర్ వేలో ఇన్వెస్టిగేషన్ చేయించి తీరుతా. నేను చేయగలిగింది రెండు అంశాలు. ఒకటి, సార్. వాళ్ళకి పూర్తి న్యాయ సహకారం నేను నా తరపు నుంచి నేను అందిస్తా. నెంబర్ 1. సార్ అంటే వీళ్ళ తరపున రాజకీయంగా రేపొద్దున వీళ్ళ కోసం పోరాడటానికి ఒక నిజాయితీ కలిగినటువంటి వ్యక్తి ఉండాలి. ఎందుకు అంటే ఈ రోజు వరకు రాష్ట్రంలో జరిగిన 2019 నుంచి ఈ రోజు వరకు నేను తీసుకున్న ఏ కేసులో అయినా న్యాయం జరిగేంత వరకు నేను వదల్లా. అవును. నేను అధికారంలో లేకపోయినప్పటికీ కూడా నేను అధికారంలో లేకపోయినప్పటికీ నా దగ్గర డబ్బు లేకపోయినప్పటికీ నా దగ్గర నిజాయితీ ఉంది, ఆత్మ సంకల్పం ఉంది. వీళ్ళకి నిజంగా ఒక పేద కుటుంబానికంటే ఒక నిరుపేద కుటుంబంలో నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా ఈ రోజు ఈ స్థానంలో నేను కూర్చోవడానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వారు రాసిన రాజ్యాంగం స్ఫూర్తే. లేకపోతే మేము ఈ రోజు ఇక్కడ నిలబడలేం. వాళ్ళు ఒక పల్లెకారు కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తిగా వాళ్ళ బాధ్యత, వాళ్ళ కొడుక్కి ఆర్టికల్ 21 ప్రకారం బ్రతికే స్వేచ్ఛను తీసేసినటువంటి నిందితులకు మాత్రం ఉరిశిక్ష పడాలి. ఖచ్చితంగా ఉరిశిక్ష పడాలి. 2, ఈ కుటుంబానికి న్యాయం జరగాలి. ఈ కుటుంబానికి అన్ని విధాలుగా నేను అండగా ఉంటాను ఖచ్చితంగా. అంటే రాజకీయంగా నేనేదో మాట చెప్పి వెనక్కి వెళ్లే వ్యక్తిని కాదు, అది కూడా వాళ్ళకి తెలుసు. కాబట్టి ఈ రోజు నా దగ్గరకు వచ్చారు వాళ్ళు. ఈ రోజు నేను దీన్ని మీడియా పరంగా తీసుకెళ్తాను, న్యాయపరంగా తీసుకెళ్తాను, రేపు పొలిటికల్ గా తీసుకెళ్తాను. ఐ విల్ సీ వీళ్ళకి 4 సంవత్సరాల నుంచి జరగని న్యాయం అతి త్వరలో వీళ్ళ కాళ్ళ దగ్గరకు వచ్చి వీళ్ళకి న్యాయం జరిగేంత వరకు ఈ కేసును వదిలే ప్రసక్తే లేదు నరసింహరావు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా బాగా అనిపించింది మీరు చెప్తుంటే. వాళ్ళ కుటుంబానికి చనిపోయాడనే బాధ కంటే ఎవడు చంపాడో, ఎలా చనిపోయాడో, చనిపోయేటప్పుడు ఎంత బాధపడి ఉంటాడో పిల్లోడు అనేది గుర్తు తెచ్చుకుంటే ఆ క్షోభ ప్రతిరోజు ప్రతి క్షణం ఆవేదన ఉంటుంది కదా, అది తీర్చాలి ఆ కుటుంబానికి. తల్లికి క్యాన్సర్ నరసింహరావు గారు, ఆ తల్లికి క్యాన్సర్ ఎంతకాలం బతుకుతుందో ఎవరికి తెలియదు కదా. కనీసం ఇప్పుడు పెద్ద వయసు ఉన్న వాళ్ళు ఈ రోజుల్లో మనలాంటి కాస్త హెల్తీగా ఉన్న వాళ్ళే ఏం జరుగుతుంది ఎవరూ చెప్పలేని పరిస్థితి. అలాంటి ఒక తల్లి, క్యాన్సర్ తో బాధపడుతున్నటువంటి తల్లి, అట్లీస్ట్ చనిపోయే లోపైన నా బిడ్డకి ఎవరు ఏం చేశారని తెలుసుకోవాలనేటువంటి ఒక తపన ఉంటుంది కదా. దాన్ని అట్లీస్ట్ మనం నిర్వర్తించగలిగితే నాకు తెలిసి అంతకంటే గొప్ప దైవత్వం ఉండదని నేనైతే అనుకుంటున్నాను. డెఫినెట్గా అవకాశం మీకుంది సార్, అవకాశం ఉంది కాబట్టి ఫైట్ చేయండి. దుర్మార్గపు రాజకీయ నాయకులకి ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా తప్పకుండా. మేఘనాథ్ ఏమని చెప్తారమ్మా చివరిగా? సరే అమ్మ, ఇప్పుడు 4 years బట్టి క్యాన్సర్ తో బాధపడుతుంది సార్. అయ్యో, చాలా బోల్డ్ డబ్బులు ఖర్చు పెట్టి ఉంటుంది సార్ అమ్మాయికి. ఎటువంటి మేము సాయం లేకుండా మా ఓన్ డబ్బులతో చేస్తున్నాం సార్ అన్నిటికీ. పవన్ కళ్యాణ్ చేస్తా ఉన్నా కానీ ఎవరు కనీసం చేసిన ఎవరు ఉండాలి కదా సార్. ఎంతగా తిరుగుతాను సార్ కోర్టుకి, ఎంతకన్నా తిరుగుతాం. 2 అయిపోయాం సార్, అమ్మ నాన్న బయటకు వెళ్తే ఎంతో కొంత ఆర్థిక ఇస్తే ఆ ఇంట్లో గడుస్తాను సార్ నేను. అలాంటి వాళ్ళు వాళ్ళ పనికి వెళ్తే బతికున్న వాళ్ళు సార్. మేము ఉన్నోళ్ళు అనుకో ఏదైనా చేయగలం సార్, మేము లేవు కదా సార్. చాలా దీన పరిస్థితులు ఉన్నాం సార్. ఉన్నోళ్ళకైనా లేనోళ్ళకైనా న్యాయం జరగాలి. డబ్బులు ఉన్నోళ్ళే కోర్టుల దగ్గరికి వెళ్ళి కేసుల దగ్గర డబ్బులు పెట్టుకొని చేస్తారంటే కాదు కదా, లేని వాళ్ళకి కూడా న్యాయం జరగాల్సిందే. సో న్యాయం జరిగితే కదా అవుతుంది. న్యాయం గురించే ఉన్నాము, మా డబ్బుల గురించి సార్. ఎందుకు మా బాబుకి చంపారు, అది కావాలా? అది తెలియాలి, చంపారు మాకు అదే కావాలా? అది తెలియాలి. బహుశా ప్రభుత్వం స్పందిస్తుందేమో చూద్దాం. మీకు హామీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి ఈ వీడియో చేరేలాగైతే డెఫినెట్గా నేను ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రవణ్ గారు, ఈ ఇష్యూని టేకప్ చేసినందుకు, ఇష్యూని ఇక్కడ తీసుకొచ్చినందుకు. మేఘనాథ్ గారు సుందరమ్మ, జాగ్రత్తగా ఉండడమ్మా. మీకు న్యాయం జరగాలని నేను కూడా కోరుకుంటున్నా. మీరు ఏమైనా చెప్పాలనుకుంటే ప్రభుత్వానికైనా బయటకి ఏమైనా ఇష్యూని చెప్పాలనుకుంటే ఎప్పుడైనా నాతో మాట్లాడవచ్చు, ఈ విషయం చెప్పచ్చు. రైట్ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రవణ్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇది నగేష్ కుటుంబానికి న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. ఆ పిల్లవాడిని చంపింది ఎవరో తెలియకుండా 4 ఏళ్ళుగా కుటుంబం క్షోభను అనుభవిస్తోంది. సో చంపిన వాళ్ళు, ఈ ఘటనకి కారణమైన వాళ్ళు, ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు కాబట్టే ప్రభుత్వాలను కూడా మేనేజ్ చేస్తున్నారు. డబ్బులున్న వాళ్ళు ఎవరైనా చంపేస్తే కూడా ఏం కాదు లాంటి ఒక ఇంప్రెషన్కి బలం చేకూర్చేలా ప్రభుత్వమే బిహేవ్ చేస్తున్నట్టు కనపడుతుంది. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకునే బాధ్యత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ తీసుకుంటారని ఆశిద్దాం. థ్యాంక్ యూ.